ఈ వీడియోలో మనము అసలు వైర్ ఫ్రేమింగ్ అంటే ఏంటి, ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, అండ్ యూజబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి, అండ్ అసలు అది ఎందుకు చేస్తారో అన్నది మనం తెలుసుకుందాం. ఓకేనా? అగైన్ లెట్స్ స్టార్ట్ విత్ అ సింపుల్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఏదన్నా ఇల్లు కడుతున్నారు అనుకోండి, లేదా ఏదైనా పెద్ద బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి. దానికి ముందు ఒక ఫ్లోర్ ప్లాన్ అనేది వేస్తారు, రైట్? అంటే లైక్ ఎంత లెంత్ ఉంటుంది, ఎంత బ్రెత్ ఉంటుంది, రైట్? సో దాంట్లో ఒక ఫ్లోర్ ప్లాన్ కానీ మొత్తం కంప్లీట్ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా ఒక్కొక్కసారి వేస్తారనమాట. సో ఇవన్నీ ఎందుకు వేస్తారు? బికాస్ దే వాంటెడ్ టు నో హౌ ఇట్ యాక్చువల్లీ లుక్స్ ఇన్ ఎండ్ ప్రోడక్ట్ లాగా అనమాట. ఎందుకంటే బిల్డింగ్ అంతా కట్టిన తర్వాత ఎట్లా చేయాలో తెలియదు కదా. సో ముందే ఒక స్ట్రక్చర్ వేసుకుంటారు అనమాట, పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి, లేదా డిజిటల్ టూల్స్ వాడి. మన వైర్ ఫ్రేమింగ్ కూడా సిమిలర్. ఎట్లా అని అంటే, మనం ఏదైతే మనము యాప్ కానీ వెబ్సైట్ కానీ మనము డిజైన్ చేస్తున్నామో దాన్ని ఒక రఫ్ లేఅవుట్ విత్ పెన్ అండ్ పేపర్ మనమే వేసుకుంటాం. అగైన్ వెన్ ఐ సే పెన్ అండ్ పేపర్, దీంట్లో కలర్స్ అంత మ్యాండేటరీ కాదు, అండ్ ఇమేజెస్ అంత మ్యాండేటరీ కాదు, అండ్ టెక్స్ట్ కూడా అంత మ్యాండేటరీ కాదు. బట్ వీ విల్ జస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, సర్కిల్స్ కానీ, ఓకే, అట్లా ర్యాండమ్గా మనము ఎక్కడ ఏమి ఉంటాయని ఒక రఫ్ లేఅవుట్ వేసుకుంటాం అనమాట విత్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ వైర్ ఫ్రేమింగ్. ఓకేనా? ప్రోటోటైపింగ్ అంటే ఏంటి? ప్రోటోటైపింగ్ ఈజ్ లైక్ అ మినియేచర్ మోడల్ ఆఫ్ ద యాక్చువల్ ప్రోడక్ట్ అనమాట. అంటే మన యాక్చువల్ ప్రోడక్ట్ ఎట్లా కనిపిస్తుంది అన్నది మనము ముందే ఏమంటారు, డెవలప్ కాకముందే ఒక యూజింగ్ యాప్స్ లైక్ ఫిగ్మా, స్కెచ్ అండ్ ఎక్స్టీ మనము చేయగలుగుతాము. లైక్ యాక్చువల్ యాప్ ఎట్లా కనిపిస్తుంది, ఒక బటన్ని క్లిక్ చేస్తే అది ఏ పేజ్ ఓపెన్ అవుతుంది, ఆ బటన్ ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, ఆన్ హోవర్ టెక్స్ట్ లేదా నావిగేషన్ బార్స్ ఎట్లా బిహేవ్ అవుతాయి అని ఒక ఏమంటారు, ఒక డమ్మీ ప్రోడక్ట్ని మనము తయారు చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రోటోటైపింగ్. అండ్ ఈ వైర్ ఫ్రేమింగ్లోకి వచ్చేసరికి లో ఫెర్టిలిటీ వైర్ ఫ్రేమింగ్, హై ఫెర్టిలిటీ వైర్ ఫ్రేమింగ్ అనేది ఉంటుంది. దీనిలో డిఫరెన్స్ అంటే ఏంటి అని అంటే, లో ఫెర్టిలింగ్లో మనకి జస్ట్ నార్మల్ స్కెచెస్ ఉంటుంది, ఇందాక నేను చెప్పినట్టు దీనిలో కలర్స్, టెక్స్ట్ అవేమి ఉండదు. బట్ హై ఫెర్టిలిటీలో ఏంటి అని అంటే, నీకు యాక్చువల్ కలర్స్, టెక్స్ట్, అంటే నీకు డిజైన్ అనేది కంప్లీట్గా ఎట్లా కనిపిస్తుంది అనేది హై ఫెర్టిలిటీ వస్తుంది. అండ్ ఏదైతే ఈ హై ఫెర్టిలిటీ వైర్ ఫ్రేమ్ ఉందో దాన్ని మనం ఇంకొంచెం పాలిష్ చేసి దానికి మనం యాక్షన్స్ లైక్ యాక్షనబుల్ ఐటమ్స్ లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి అన్నట్టు మనం లింక్స్ క్రియేట్ చేస్తామో అది ప్రోటోటైపింగ్ అవుతుంది అనమాట. సో ఇది వైర్ ఫ్రేమింగ్. లో ఫెర్టిలిటీ, హై ఫెర్టిలిటీ మనం కవర్ చేసినాము, ప్రోటోటైపింగ్ కూడా మనం కవర్ చేసినాము. సో దిస్ ఇస్ సింపుల్. దీంట్లో మనం ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు, అసలు అది ఎందుకు చేస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. బట్ హియర్ కమ్స్ ద మెయిన్ థింగ్, యూజబిలిటీ టెస్టింగ్. అసలు ఇది ఏంటి? ఇప్పుడు ఏవైతే మనం వైర్ ఫ్రేమ్స్ మనం క్రియేట్ చేసినామో, ఏవైతే లో ఫెర్టిలిటీ, హై ఫెర్టిలిటీ మనం చేసినామో అవన్నీ ఎందుకు చేస్తాము మనము? బికాస్ వీ వాంట్ టు సీ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద ఎండ్. ఓకే, అట్లీస్ట్ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద స్టార్టింగ్ ఫేజ్ అనేది. ఇప్పుడు దీన్ని మనము చేసిన తర్వాత మనకి ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే మనం యూజర్స్కి మనం దాన్ని ప్రజెంట్ చేస్తామో అప్పుడు మనకి తెలుస్తుంది. అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యూజబిలిటీ టెస్టింగ్. ఓకే, ఇప్పుడు లెట్స్ సే మనం ఒక ప్రోటోటైప్ క్రియేట్ చేసినాం. ఆ ప్రోటోటైప్ని మనం ఏం చేస్తామనంటే, మనం యూజర్స్కి ఇస్తాం. యూజర్స్కి ఇచ్చి ఇది రాబోయే ప్రోటోటైప్, ఇది మేము అనుకున్నాము, ఇందాక మనం లైబ్రరీ అనుకున్నాం కదా, ఆ లైబ్రరీ తీసుకొని ఆ లైబ్రరీ యాప్ మనం డెవలప్ చేసి మనం స్టూడెంట్స్కి ఇస్తాం. ఎవరైతే మనకి డేటా ఇచ్చారో వాళ్ళకే మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాడిని మనము చెప్తాం, ఇది యాప్ రాబోయే నువ్వు ఆడు అని చెప్తాం. చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామనంటే, వీ విల్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్ లైక్ హౌ డిడ్ యూ ఫీల్, అంటే నీకు మెయిన్ స్క్రీన్ ఎట్లా అనిపించింది, మెయిన్ స్క్రీన్ మీద నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉందా. సో ఇట్లా వాడు వాడుతున్నప్పుడు మనము వి విల్ రైట్ డౌన్ దోస్ ఆన్సర్స్ అనమాట. మనము అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు రెస్పాన్సెస్ ఇస్తారు కదా, అవన్నీ మనం రాసుకుంటాం. ఓకే, అది కాకుండా ఇంకొక వే ఎట్లా ఉంటుంది అని అంటే, యూ గివ్ దమ్ ద యాక్చువల్ ప్రోడక్ట్ అండ్ దే ఓన్లీ కమ్ అప్ విత్ ద ఫీడ్బ్యాక్. లైక్ నాకు ఇది ఎతకాలంటే కష్టమవుతుంది అని చెప్పి వాళ్ళే వస్తారు. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అని అంటే, యూ జస్ట్ గివ్ దెమ్ ద ప్రోడక్ట్ అండ్ యూ అబ్జర్వ్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్ లైక్ ఇంటర్వ్యూస్ లాగా అనమాట. లైక్ నువ్వు యాక్చువల్గా ఇచ్చేసి యూ విల్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ దే విల్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏంటి అని అంటే, దే విల్ కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐడియాస్ ఆర్ ఫీడ్బ్యాక్స్ అనమాట. ఇది మనం మెయిన్గా ఎందుకు చేస్తాము అని అంటే, టు అగైన్ ఐడెంటిఫై ద పెయిన్ పాయింట్స్ అండ్ ఐడెంటిఫై ఇఫ్ ద యూజర్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ హిస్ గోల్ ఆర్ నాట్, రైట్? అక్కడ వాడికి ఫ్రస్ట్రేషన్ పాయింట్స్ ఏమున్నాయి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ డేటా అంతా తీసుకున్న తర్వాత మనం ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసినాం. బట్ ఆ ప్రోడక్ట్ మరి అవన్నిటికీ సాటిస్ఫై అవుతుందా? ఎవరైతే మన ఎండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తున్నామా లేదా అనేది మనం ప్రాజెక్ట్ లైవ్ అవ్వకముందే ఒక
చిన్న ట్రయల్ అనేది చేస్తాం అనమాట. ఏదైతే మన ప్రోటోటైపింగ్ ఉందో అది ఇచ్చినప్పుడు మనం అగైన్ మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తాం. రీవాల్యుయేషన్ చేసి మళ్ళీ సేమ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. అండ్ ఇందాక నేను వస్తున్న దాంట్లో కూడా చెప్పినప్పుడు ఏంటంటే ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనే కదా. సో ఇది వన్ ఆఫ్ ద టైమ్ అనమాట. ఎట్లా అనంటే ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం తీసుకొని ఏమైనా పెయిన్ పాయింట్స్ ఉంటే, ఏమైనా ఫ్రస్ట్రేషన్ పాయింట్స్ ఉంటే అవి మళ్ళీ మనం నోట్ చేసుకొని దానికి ఒక బెటర్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇందాక చెప్పిన 2 మెథడ్స్ కాకుండా దెర్ ఈస్ అనదర్ మెథడ్ విచ్ ఇస్ డన్ ఇన్ పోస్ట్ వే అనమాట. లెట్స్ సే నీ యాప్ ఇంకా వెబ్సైట్ ఇంకా లైవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే వీ విల్ ట్రై టు క్రియేట్ 2 వర్జన్స్ ఆఫ్ సేమ్ డిజైన్. ఓకే, దీన్ని మనం ఏబీ టెస్టింగ్ అని అంటారు. సో మనము ఒకటే యాప్ వర్జన్ని లెట్స్ సే మనకి మెయిన్ పేజ్లో మనం ఏం పెట్టాలో మనకు అర్థం అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనము ఇందాక మనం అనుకున్న 2 టాపిక్స్ తీసుకున్నాం. ఏంటిది, ఇదర్ ఇట్ కుడ్ బి వాడికి అసైన్ అయిన బుక్స్, లేదా అంటే కొత్తగా తీసుకోవాల్సిన బుక్స్. ఈ రెండిట్లో నీకు ఏది పెట్టాలో నీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే కొంత 50% ఆఫ్ ద డేటా ఏమో నాకు కొత్త బుక్స్ కావాలి అని అంటుంది, 50% ఆఫ్ ద డేటా ఏమో నాకు ఆల్రెడీ ఏం బుక్స్ ఉన్నాయో నాకు అది తెలవాలి కదా ఫస్ట్ అని అంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే అగైన్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూస్ సర్వేస్ మనం కండక్ట్ చేసినామో వాళ్ళు మాత్రమే వాడరు కదా. we should also consider other students, other institute students also. అండ్ వీళ్ళందరికీ మనం జనరలైజ్ చేయాలి అని అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని మనము ఒక ప్రాపర్ సొల్యూషన్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఏబీ టెస్టింగ్లో మనం ఏం చేస్తామనంటే ఒకటే యాప్లో మనము కొంతమందికి లెట్స్ ఒక 50% ఆఫ్ ద మెంబర్స్కి ఆల్రెడీ అసైన్ అయిన బుక్స్ ఉన్న ఫీచర్ పంపిస్తాము. అండ్ ఇంకో 50% ఆఫ్ ద మెంబర్స్కి మనము కొత్త బుక్స్ తీసుకోవడానికి ఏదైతే ఫీచర్ ఉంటుందో అది పంపిస్తాం. సో ఎప్పుడైతే ఈ 2 పంపిస్తామో అప్పుడు ఆ యూజర్స్ దాన్ని క్లిక్ చేస్తురా లేదా వెళ్ళి మళ్ళీ అదే ఫీచర్ ఎత్తుకుతున్నారా. లైక్ లెట్స్ ఏలో ఏదో ఏం పంపించినామో ఆల్రెడీ అసైన్ అయినా ఏం పంపించినాం. సో ఇప్పుడు వీడు ఎవరైతే ఏ వర్జన్ పోయిందో ఆ ఏ వర్జన్ వాడు ఆ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాడా లేదా వెళ్ళి బి వర్జన్ని ఇంకో ఎత్తుకుతున్నాడా అన్నది చూస్తాం. ఒకవేళ బి వర్జన్ ఎత్తుకే వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువ ఉందనుకో మనం ఏం చేస్తాము, ఓకే బి వర్జన్ నడుస్తుంది అని చెప్పి బి వర్జన్ని మనం అందరికీ పుష్ చేస్తాం, ఏ వర్జన్ని తీసేస్తాం. ఓకే, సో అగైన్ ఇట్స్ అ బిజినెస్ డెసిషన్ టు కీప్ ఇట్ ఆర్ డిలీట్ ఇట్. బట్ మామూలుగా యాక్చువల్ ఏబీ టెస్టింగ్ అయితే ఇట్లనే వర్క్ చేస్తుంది అనమాట. ఏదన్నా సరే మనము 2 వర్జన్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆ 2 వర్జన్స్లో మనము ఎవరైతే లైవ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి పంపించేస్తాం. లైక్ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నీకు వర్జన్ ఏ వచ్చింది అనుకో, నేను కూడా నీతోటి ఓపెన్ చేస్తే నాకు వర్జన్ బి రావచ్చు, రైట్. అది మనకి కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ అవి చూసుకుంటుంది ఎవరికి ఎటు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ వాటి నుంచి అగైన్ ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్లో మనం డిస్కస్ చేసినామో వన్స్ యూ సెండ్ దీస్ 2 యూ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ బోత్ ద ఫీచర్స్ అండ్ దెన్ యూ విల్ టేక్ ద డేటా అండ్ అనలైజ్ దట్ ఓకే ఏ ఫీచర్ నడుస్తుంది ఏ ఫీచర్ నడవట్లేదు అని చెప్పి. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్. అండ్ అగైన్ సేయింగ్ అండ్ ఐ ఆమ్ అగైన్ సేయింగ్ ఇవన్నీ కూడా యూజర్స్ గోల్స్, యూజర్ పెయిన్ పాయింట్స్, యూజర్ ఫ్రస్ట్రేషన్ పాయింట్స్ ఇవన్నీ మనము గ్రహించి మనము డిసిషన్స్ అనేవి తీసుకోవాలి. అంటిల్ అండ్ అన్లెస్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దోస్ పాయింట్స్ మనకి ఏవైతే సొల్యూషన్స్ క్రియేట్ చేస్తామో దాన్ని మళ్ళీ చేంజెస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మన డిసిషన్స్ అనేవి కూడా అంత ఫాస్ట్ అండ్ ఎఫెక్టివ్ వేలో ఉండాలి. సో అదనమాట ఈరోజు టాపిక్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏమున్నా కానీ కమెంట్స్లో చెప్పండి మీ డౌట్స్ ఏంటో, నేను మాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తా దాంట్లో. లేదా అంటే మనం ఎప్పుడైతే లైవ్స్ పెట్టుకుంటామో ఆ లైవ్స్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీడియోకి స్విచ్ అయిపోండి.